నాకు డౌటు, నేను తాగుపోతున్నాను నీకెందుకు ప్రూవ్ చేయాలి? ఎవరు నువ్వు? నేను తాగుతాను. జాన్, నువ్వు ఇది చేయలేదు. నీ లోపలుంటున్న ఆల్కహాల్ రేప్ చేయించుంటుంది. నువ్వు తాగకుండా ఉండలేవు బికాజ్ యు ఆర్ అ డ్రింకర్. ఏయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. నువ్వు చంపవు, నీ లోపలుంటున్న ఆల్కహాల్ చేయిస్తుంది. రేయ్, పొమ్మని చెప్పరా. రేయ్, పొమ్మని చెప్పరా. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. ప్లీజ్. ఓకే ఓకే, ఐఎమ్ సారీ, నీకు హెల్ప్ చేయలేకపోయాను. ప్లీజ్ టేక్ లీగల్ యాక్షన్. లుక్ జాన్, నువ్వు చేసేది ఎవరికీ తెలియదని మాత్రం అనుకోకు. తన్నులు తినకుండా నువ్వు వెళ్ళవనుకుంటాను. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి డాక్టర్. వాడు ఏమైనా చేసేస్తాడు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఏరా బుద్ధి లేదు నీకు? మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన డాక్టర్ని కొడతాను చంపుతాను అంటున్నావు. ఆ డాక్టర్తో సాల్వ్ చేసుకుందాం అనుకుంటే ఇలా తరివేశావు కదరా మెంటల్ నా పడక. రేయ్, ఎవరా మెంటలో? ఇదంతా నువ్వు చేసి నటిస్తున్నావా? బాత్రూంలో కానిచ్చేసి పడుకున్నోళ్ళు లేపుతావా? పోలీసులకి ఫోన్ చేస్తావా? హాస్పిటల్కి వెళ్తే దొరికిపోతానని నీకు తెలిసిన డాక్టర్ని పిలుస్తావా? సూపర్ రా. ఇందులో తనేమో జాన్ ఈస్ డ్రింకర్. నా మైనస్ అంతా ప్లస్ చేసి నన్నే ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? రే నేను నీ ఫ్రెండ్ రా. నీలాంటి ఫ్రెండ్ ఏంట్రా? అవునరా, నీ టార్చర్ తట్టుకోలేక ఒక రోజు రాత్రంతా నీ పెళ్ళం నా ఇంటికి వచ్చి స్టే చేసింది కదా, అప్పుడు నేను నీచమైన వాణ్ణేరా. ఎరా, నా వైఫ్ గురించే తప్పుగా మాట్లాడతావా? సారీ రా. రే పోరా. సూపర్ డ్రామా. ఇద్దరు కొట్టుకుంటారు, నా వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు. పాపం నా సమస్య ఏం చెప్తానులే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీ ప్లాన్? అదేం లేదు. ఎదవ నాటకాలు నా దగ్గరదు. ఆ పని చేసింది ఎవడో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి. వాడు కాదు, నేను కాదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో. పోలీసులకు కాల్ చేస్తాను. ఓవే, డబ్బిస్తే 1000 మంది ఉన్నారు కాపాడడానికి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే 2 నెలల్లో బయటకు వచ్చేసి హ్యాపీగా తాగుతూ తిరుగుతారు. నేనేమో అవమానంతో మూల కూర్చోవాలే. ఇది నాకు జరిగిన సెక్స్ అబ్యూస్. ఎవరో కనిపెట్టి నేనే పనిష్ చేస్తాను, పోలీసులు కాదు. ఊరికే బిల్డప్. మీరు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, మీకు 15 నిమిషాలు టైం ఇస్తాను. ఎవరో చెప్పేశారంటే ఒకళ్ళని షూట్ చేస్తాను, లేదంటే ఇద్దరిని షూట్ చేస్తాను. ఇట్స్ యువర్ డెసిషన్.
టైమ్ ఓవర్. హే చారు, చారు ప్లీజ్, చారు ప్లీజ్, వద్దు వద్దు చారు. ఎంత బ్రతిమలాన్రా, వినలేదు కదా? నీ సంతోషం కోసం నన్ను బాధ పెట్టావు, నా సంతోషం కోసం నువ్వు చావాలి. నువ్వు ఏం చేయగలవో చేసుకోవే అన్నావు కదా, కుదిరితే నేను నువ్వు కాపాడుకో. చావు భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హలో, వస్తానన్నావు, ఇంకా రాలేదేంటి? వస్తానంటే రాకుండా ఉంటానా? టార్చర్ పెడుతున్నా. మందు కొడుతున్నావు కదా? ఏదో సమస్య, కావాలంటే నేను రానా? వద్దు, నేనే వస్తాను. త్వరగా వచ్చేరా. ఉమ్. అంత షివరింగ్ లో కూడా మందు కింద పడకుండా తాగుతున్నాడే. తాగి తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడు. మన బాడీ ఎంతో స్ట్రాంగ్. ఏంటో వణుకుతోంది. కొంచెం తాగినా విషం విషమే. వర్కౌట్ అయినట్టుంది. ఏంటో ఇది, కాళ్ళు కూడా వణుకుతున్నాయి. కాటర్ కటికే ఫుల్ బాడీ వణుకుతోంది. వాడేం చేస్తున్నాడు? కక్కుతున్నట్టున్నాడే. నొప్పేస్తుందా? మనకి నొప్పేస్తుందా? ఎక్కడ లివర్ ఉందో కిడ్నీ ఉందో తెలియట్లేదే. అయ్యో, కిడ్నీ పోయిందో లివర్ పోయిందో. ముందు బాడీని చెక్ చేయించుకోవాలి. ఇందులో ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంది, హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ పర్సన్. కామంతో కొట్టుకుంటావా? దీని ఫేస్ చూస్తే మూడే రావట్లేదు. ఒకవేళ నేను తాగిన క్వార్టర్ కటింగ్కి అది పోయిందా? చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినబడుతుంది. మనకి అలాంటివే వినబడలేదే. అది వినబడుతోంది. ఎలాగో వినబడుతోంది. అదేదో ఏ రమన్ సాంగ్ వినిపించచ్చుగా. థ్యాంక్స్ అల్లా. రేయ్, ఫోన్ వస్తుందిరా వెధవా.